ఎప్పుడైనా ఎక్కడైనా ఎవరి మీదనైనా దేని మీదనైనా నువ్వు ఆధారపడ్డావేమో, దావీదు చెప్పొచ్చినట్టుగా నాకు యెహోవాయే ఆధారము. నా తల్లి గర్భములో నుంచి పుట్టినప్పటి నుంచి ఆధారము నీవే. ప్రియన సహోదరి సహోదరుడా, దేని మీద నీకు ఆధారము ఒకవేళ ఉంటే దాన్ని తొలగించుకుని ఈ రోజు నుంచి ఆధారము నీవే నాకు ప్రభువా అంటూ అర్థించే వారముగా తయారు చేయబడదాం. స్వబుద్ధి నీకు ఆధారం అయితే తొలగించుకో. కృత్రిమమైన వాటిపైన ఆధారం పడుతూ ఉంటే ఈ రోజు నుంచి దాన్ని రద్దు చేసుకో. నీకున్న ధనం మీదనో, గుర్రముల మీదనో, రథముల మీదనో, ఐగుప్తు ఆలోచన మీదనో నీకు ఒకవేళ ఆధారపడుతూ జీవిస్తున్నట్టే ప్లీజ్ అది నిరార్థకమగును. గుర్రములు, రథములు, ఎర్ర సముద్రము కలిసిపోయినట్టుగా అవి కలిసిపోవును. చెడుతనమును ఆధారం చేసుకునవద్దు. మోసపూరితమైన మాటలను కూడా ఆధారము చేసుకునవద్దు. నీ అందమును లెక్క నీ సౌందర్యమును, నీ బలమును లెక్క నీ బలగమును, నీ బంధువులు లెక్క నీ ధనమును, నీకుంటున్న ఆస్తిని లెక్క అంతస్తును, నీకుంటున్న జ్ఞానమును లెక్క బుద్ధిని దయచేసి ఆధారం చేసుకునవద్దు. అవన్నీ కూడా నిరార్థకము. కొద్ది రోజులు మనకు ఉండి అనంతరం మనకు కనబడకుండా పోవునవే. కానీ నా దేవుడు నిరంతరం ఉండేవాడు కనుక ఆయన ఆధారం చేసుకుందాము. న్యాయం చేయవాడు కనుక ఆయన ఆధారం చేసుకుందాము. ఉపకారములు చేయవాడు కనుక ఆయన ఆధారం చేసుకుందాము. మమకారము చూపువాడు కనుక ఆయన ఆధారం చేసుకుందాము. ఆయన అపకారము చేయనివాడు కనుక ఆయన ఆధారం చేసుకుందాము. ఆయనే దావీదుకు ఆధారము, పాస్టర్ విజయరత్నం గారికి కూడా ఆధారము. నీకును ఆయనే ఆధారము కావాలి. యెహోవాయే నాకు ఆధారం అని నువ్వు నొక్కి చెప్పగలగాలి. కొత్త దేవత రాకూడదు, మోసపూరితమైన మాటలు లోపడకూడదు, సౌందర్యం మీద ఆధారపడకూడదు, చెడుతనం మీద ఆధారపడకూడదు, మనకుంటున్న వాటి మీద మనం ఆధారపడుకున్నట్టుగా, కృత్రిమమైన వాటి మీద ఆధారపడుకున్నట్టుగా స్వబుద్ధిని ఆధారం చేసుకోలేక దేవుని మీద ఆధారపడదము.